అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 27 నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. 27వ అధ్యాయం 27 నుండి 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రములు ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని యూహించి బుడుదు వేసి చూసి 15 బారల లోతని తెలుసుకొనిరి. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు వాడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అయితే వాడవారు వాడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగరును వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు, వీరు వాడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవత్రాళ్ళు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగాను. అప్పుడందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. వాడలో ఉన్న మేమందరము 276. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రములో పారబోసి వాడ తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి వాడను త్రోయవలనని ఆలోచించిరి గనుక లంగర్లు త్రాళ్లు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని వాడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలననియు కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు వాడ చెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించెను. ఇలాగు అందరూ తప్పించుకొని దరి చేరిరి. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడవైన మా తండ్రి, కృపాభరితుడవైన మా ప్రభువా, మీ గణనామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలలో, అపాయములలో, ఇరుకు ఇబ్బందులలో, కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో ఆదుకుని తప్పించి కనికరించి రక్షించే దేవుడవైన మా ప్రభుడవైనందుకు మీకు స్తోత్రం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో మీరు తేటగా సూటిగా స్పష్టముగా మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. మా ప్రాణప్రియుడా, మీ పిల్లలమైన మేము మీ వాక్యపు లోతులలోని ఆధ్యాత్మిక సత్యాలను తేటగా గ్రహించి మీకు మహిమకరంగా జీవించుటకు మమ్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో కొన్ని
వాస్తవిక సత్యాలు తేటగా మనం విని మన ప్రభు నామాన్ని ఘనపరుచుదాం. ఆయనకు వెళ్ళవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆపాదిద్దాం. మనము చదువుకున్న ఈ భాగాన్ని క్లుప్తంగా ఆలోచన చేస్తే, అద్రియ సముద్రము ఇటలీకి మూలకు, క్రేతు ద్వీపమునకు, గ్రీసు దేశమునకు మధ్య ఉన్న సముద్రం. ఈ అద్రియ సముద్రం క్రేతు ద్వీపమునకు, గ్రీసు దేశమునకు మధ్య ఉన్న సముద్రం. 14వ రాత్రి నావికులు ఏదో ఒక దేశము దగ్గర పడుదుమని వారు ఊహించిరి అని చూస్తున్నాం. 14వ రాత్రి అంటే అప్పటికి వారు ప్రయాణము చేసిన దినాలవి. అయితే సముద్రపు అలలను బట్టి నావికులు తెలుసుకొనగలరు ఏదైనా. వారు పరిశీలించి అక్కడ ఎంతన్నాడు, బుడుదు వేసి 15 బారల లోతు తెలుసుకొనిరి. 15 బారలు అనంటే వారి లెక్కల ప్రకారంగా 120 అడుగుల లోతు. 15 బారలంటే 120 అడుగుల లోతు ఉన్నట్లు. ఆ తర్వాత మరల 90 అడుగుల లోతు ఉన్నట్లు తెలుసుకొంది. తొంభై అడుగుల లోతు. లంగరు వేసి తెల్లవారు వరకు కాచుకొని ఉండిరి అని 28, 29 వచనాలు మనము చూస్తాం. రాతి తిప్పలు గల ప్రదేశములో పడిపోతామని వారు భయపడ్డారు. అందువల్ల వారు ఏం చేశారంటే, వాడను విడిచి పారిపోవాలని ఉండిరి అని చూస్తున్నాం. వాడ విడిచి పారిపోదాం. అందుకు పౌలు, వీరు వాడలో ఉంటేనే గాని తప్పించుకొనలేరని శతాధిపతితో రాణు వారితో చెప్పినట్లు 30, 31 వచనంలో మనం చూస్తాం. అందువల్ల వారేం చేశారు? 32లో వెంటనే సైనికులు పడవత్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి అని మనం చూస్తున్నాం. ఇక 32లో తెల్లవారుచుండగా 14వ దినము నుండి మీరేమీ పుచ్చుకొనక కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడి, ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీరు ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినా నశింపదని చెప్పాడు. ఆహా, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదు. ఎంత విశ్వాసముతో దేవుని మీద ఆనుకొని దేవునిని కలిగిన ఈయన దేవుని పేరట ఆనబెట్టి చెప్పినట్లుంది. మీరు ఆహారము తింటే అది మీ ప్రాణరక్షణకు సహాయం. అయితే ఇక్కడ మీరు నశించరు, మీ వెంట్రుక అయినను నశింపదు. 33, 34 వచనాలు. నిజమే, మన ప్రియ ప్రభువు మనలను కాయువాడు, దాయువాడు, కాపాడువాడు అయి ఉన్నట్లు లేఖనాలలో ఎన్నో ఆధారాలు మనము చూడగలం. ప్రియులారా, మన ప్రియ ప్రభు యొక్క గొప్పతనం అదే. ఆయనను నమ్ముకొని ఆయనకు మన హృదయములో చోటిచ్చినప్పుడు ఆయన మనలను కాపాడగలడు అనేది వాస్తవిక సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా
ఒక చక్కని మాట చెప్పిన సందర్భం మనము చూడొచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30, 31 వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30, 31. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గదా! మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అని చెప్పారు. ఎంతో శ్రేష్టమైన మాట. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, కనుక పౌలు మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనా నశింపదు అని చెప్పడంలో దేవుని మాటల యొక్క వాస్తవిక సత్యాన్ని ఎరిగినవాడుగా ఉన్నాడు పౌలు. లూకాసు వార్త 21వ అధ్యాయము కూడా 18, 19 వచనాల్లో ప్రభు చెప్పిన మాట. మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. చూశారా? మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. ఇవన్నీ దేవుని వాక్య వాగ్దానాలని మనము గుర్తెరగాలి. దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఇవి మనము గుర్తెరిగి ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. పౌలు ఏం చేశాడండి? ఆహారం పుచ్చుకొనమని పౌలు అందరినీ బ్రతిమాలినట్లుగా చూస్తాం. 34వ వచనం. ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను. ప్రాణ సంకటముతో ఉన్నారు, ప్రాణ భయముతో ఉన్నారు. మరణపుటురి వారిని ఆవరించి ఉంది. మరణ భీతి వారిని పట్టి పీడిస్తుంది. ఇంకా లైఫ్ అయిపోయింది, ముగించబడుతున్నాం అనే ఆలోచనతో వారు పదార్థాన్ని కూడా పుచ్చుకోకుండా అప్పటికే వాడ సరుకులను పడవేసి వాడను తేలిక చేసే ప్రయత్నం వారు చేసినట్లుగా మనము చూడవచ్చు. 38వ వచనంలో తిన్న తర్వాత వారేం చేశారు? గోధుమలను సముద్రంలో పారబోసి వాడక తేలిక చేసిరి అని చూస్తున్నాం. ఇంకా మొత్తం పడవేద్దామని ఉద్దేశంతో ఉన్నారు వీరు. అలా కాదు, తిన్న తర్వాత పడవేద్దామని ఆయన చెప్పినట్లుగా అయ్యా ఆహారం పుచ్చుకోండి అని బతిమాలాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. అందరితో పాటు పౌలు కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అవును కదా? మరి అందరిని ఆయన బతిమాలడం ఏమిటి? ఈయన ప్రాణాన్ని ఈయన కాపాడుకోవాలి కదా, ఈయన రక్షించుకోవాలి. అందరినీ బతిమాలాడేటేంటి? ఇదే దేవుని పిల్లల ప్రేమ. తానేమైపోయినా పర్వాలేదు, ఎదుటవారు బాగుండాలి. మనకు మరణం, వారికి జీవం అనే ఆలోచనలు నేను ముందు పాఠాల్లో చెప్పాను. ఇది గొప్ప ఉద్దేశం. ప్రియులారా, ఇప్పుడున్న తరం ఏంటో తెలుసండి? అవతల వారు ఏమైనా పర్వాలేదు, మేము బాగుండాలి, మేము బాగుపడాలి. ఇది ఇప్పుడున్న తరం యొక్క ఆలోచన. కానీ అప్పుడు ఆయనకున్న ఆలోచన వారు బ్రతకాలి, వారు కాపాడబడాలి. లోపల ఉద్దేశం ఏంటి? వారందరూ ప్రభువును నమ్ముకోవాలి, ప్రభు గొప్పవాడని తెలుసుకోవాలి. బతిమాలుతున్నాడండి.
ఈవేళ మనం కూడా బతిమాలాల్సిన అవసరతే. మీరు తినకపోతే చనిపోతారయ్యా. మీ ప్రాణరక్షణకు అవసరం ఆహారం. మిమ్మును మీరు కాపాడుకోవడానికి అవసరం ఆహారం. మీ ప్రాణరక్షణకు సహాయమగును అన్నాడు. ఏమండి, ఆ సమయంలో ఎవరు ఎవరిని పట్టించుకుంటారండి అసలు? అన్ని అనుకూలంగా ఉంటేనే పట్టించుకోలేని పరిస్థితి. కానీ అక్కడ అసలు ఎంత అననుకూలమైన పరిస్థితి. ఎంత ప్రాణభీతితో కొట్లాడుతున్నారు. అలాంటి వారిని దగ్గరకు వెళ్ళి బతిమాలుతున్నాడండి. బతిమాలుతున్నాడు. ఒకరా ఇద్దరా 276 మందిని ఆయన బతిమాలినట్లుగా చూడవచ్చు. ప్రియులారా, నమ్మిన ప్రభువును ఎంత బాగా ఎరిగాడో, ప్రభువును తన అనుభవంలోనికి తెచ్చుకున్నాడో మీకు అర్థం కావాలి. అందుకే ఈవేళ మనం కూడా ప్రియులారా, ఆహారము లేని వారికి ఆహారం ఇస్తే, బేదలను కనికరిస్తే యెహోవాకు అప్పిచ్చినట్లే. అది ఒక కోణం. అది ప్రాణరక్షణ. మరి ఆత్మరక్షణ కొరకు మనం ఏమైనా చెయ్యాలి. ఎంతైనా చెయ్యాలి. ఎంతైనా చేతులు చాచాలి. సహకారం అందించాలి. ఎందుకంటే కొంతమందికి ఆత్మీయ ఆహారాన్ని అందించి వారిని జీవములోనికి అనగా నిత్య జీవములోనికి దాటించవలసిన అవసరత మన మీద ఉంది. పౌలు తన అనుభవంలో ఎంత త్యాగంగా ఉన్నాడో చూడండి. బతిమాలుతున్నాడండి. చెప్పలేదు ఇలా భోంచేయండి అయ్యా, తినండి, ఏం పర్వాలేదు తినండి అని అంటలే. వారిని బతిమాలుతున్నాడు. మనం ఒక్కసారి తినమని చెప్పడానికే ఇబ్బంది. కానీ బతిమాలడం అంటే అది ఎన్నిసార్లు అయి ఉంటుంది కదా. ఒకసారి కాదు, బతిమాలే మాట తినండి అని ఒక్కసారి చెప్పడం కాదు, సారికి చెప్పిన మాట అది. ఆ మాటకి సారికి చెప్పిన మాట. బైబిల్ గ్రంథంలో బతిమాలుట అనే సంగతి వచ్చినప్పుడు ఎన్ని సంగతులున్నాయో బతిమాలుటను గూర్చిన విషయాలు. మనవి చేయడం వేరు, విన్నవించడం వేరు, ప్రార్థించడం వేరు, మొర్రపెట్టడం వేరు, అడగడం వేరు, బతిమాలడం వేరు. ఇవన్నీ ఒకే కోవకు చెందినట్టుగా ఉంటాయి కానీ ఆ విధానం వేరు. బతిమాలడం అంటే తమను తాము తగ్గించుకొని ఎదుట వారి పరిస్థితిని అర్థం చేసుకొని వారు దానిని పొందుకునేంత వరకు కూడా వారితో చెప్పడం, మాట్లాడడం, అది బతిమాలడం. సరేనండి. రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చెను అని మనం చూస్తున్నాం. రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనే మాట మనము చూచాం. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము తినిరి. దేవుడు మనకి ఏ ఆహార పదార్థం ఇచ్చినా దాని కొరకు మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. కానీ భోజనాల దగ్గర ఏమంటారు మీరు? ప్రార్థన చేయండి అంటాం. మరి అనొచ్చా? ప్రార్థన చేయండి బ్రదరు, ఆకలి అయిపోతుంది, టైం అయిపోయింది, ఇంతసేపు అయితే ఎలాగా? ప్రేయర్ చేయండి బ్రదర్, ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి, తినేద్దాం, ప్రేయర్ చేయండి అంటారండి. భోజనానికి ప్రేయర్ చేయకూడదు. ఈసారి నుండి ప్రార్థన చేయండి, అన్నం తిందాం, ప్రార్థన చేయండి, భోంచేద్దాం, ప్రార్థన చేయండి అనకండి. ప్రార్థన అనే మాట అనకండి. భోజనం లేనప్పుడు చేసేది ప్రార్థన. భోజనాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతి. అర్థమైందండి? మీరు భోజనం లేనప్పుడు ప్రార్థన చేయండి, దేవుడిస్తాడు.
భోజనాన్ని ఇచ్చిన తర్వాత మాత్రం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. ఈసారి ఎవరైనా భోజనానికి ప్రార్థన చేయండి బ్రదర్ అనొచ్చా? ఇంకెప్పుడు అనకండి. ఎప్పటిదాకా అన్నారా లేదా? అన్నాగా. అందరూ అన్నవాళ్ళేలేండి. ఇంకా పలానా వాడు లేదు అని చెప్పడానికి లేదు. అంటే ఇలాంటి వివేచన గూడా మనకు అవసరం ప్రతి మాటకి. భోజనానికి ప్రార్థన ఏంటి? లేని వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు లేకపోతే ప్రార్థన చేయండి. మరి దేవుడిచ్చాడు కాబట్టి దేవునికి ఏం చెప్పాలి? థాంక్స్ చెప్పాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. కొంతమంది అది కూడా చెల్లించకుండానే తినేసేవాళ్ళున్నారు. ఆళ్ళు ప్రార్థన జెయ్యరు, కృతజ్ఞత చెప్పరు. ఇంక వెంటనే నోట్లో పెట్టుకోవడం, చేతికి రావడం, నోట్లో పెట్టుకోవడం. ఇక కొంతమంది ఆదమరచి 2 సార్లు చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. అసలు చెప్పనోళ్ళుంటారు. 2 సార్లు గూడా చెప్పినోళ్ళుంటారు. మర్చిపోయి. స్తోత్రం చెప్పుకుంటారు. ఏదో ఒకటి అందుకోవాలని అనుకుంటారు చుట్టుపక్కల. ఆ టేబుల్ మీదున్నవి. ఆ సమయంలో మర్చిపోయినట్టుండి గవుక్కున మళ్ళా చెప్తూ ఉంటారు. పర్వాలేదులెండి. ఎన్ని సార్లు చెప్పినా పర్వాలేదు. కానీ చెప్పకుండా ఉండడం మాత్రం మంచిది కాదు. అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడే మన ప్రాణరక్షణ కొరకు ఈ ఆహారమును భుజించేటట్లు మనకు అవకాశమిచ్చాడు అనే సత్యాన్ని ఆ వాడలో ఉన్న వారికందరికీ తెలపాలి. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మీరనుకోవచ్చు, ఆహారం పుచ్చుకోవడం దేవుని సెలవు లేకపోతే పుచ్చుకోలేరండి. అవునా కాదా? ఒక మాట మీరు చదువుతారా? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి ఎవరికి సాధ్యం? ఆయన సెలవు లేకపోతే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమండి? మనలోని వండుకున్న పదార్థాన్ని తినని సందర్భాలు, తినని రోజులు ఎన్నో ఉంటాయి. ఉన్నాయా లేవండి? వండుకొని కూడా తినని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆ రోజు దేవుని సెలవు లేదని అర్థం. ఆ రోజు దేవుని సెలవు లేదండి. సడన్‌గా ఎవరికో బాగలేదంటారు, ఏదో ప్రమాదం జరిగిందంటారు, ఎక్కడో అపాయం అంటారు, ఎక్కడికో అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. లేదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్య వచ్చి వండుకున్నది అక్కడే పెట్టి అటొకళ్ళు ఇటొకళ్ళు అలిగి పండుకున్న వాళ్ళు ఉంటారు. లేరా? ఇవన్నీ ఇంట్లోకి వెళ్ళడం ఎందుకులేండి. ఇంట్లో విషయాలని చెప్పుకోవడం అంత మర్యాద కాదు. కాబట్టి ఇలాంటి సందర్భం అంటే ఆ రోజు దేవుని సెలవు లేదండి. ఇంకో మాట చెప్తాను ఇక్కడే. 3వ అధ్యాయం 13వ వచనంలో, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట అది దేవుడిచ్చు బహుమానమే. గుర్తుపెట్టుకోండి. ఒకని కష్టార్జితము వలన అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట అది దేవుడిచ్చే బహుమానమండి. మనుషుడు అనుకుంటాడు, నేను ఇంత సంపాదిస్తున్నా, అంత సంపాదిస్తున్నా, ఇన్ని సంపాదిస్తున్నా, అన్ని సంపాదిస్తున్నా,
ఏదో సంపాదిస్తున్నా అని మనుషుడు విర్రవీగుతాడండి. నాకేంటి తక్కువ, నాకేంటి లోటు, నాకేంటి. జీవితంలో ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకూడదు అనుకున్న వాళ్ళు గుప్పుళ్ళు మింగుతున్న వాళ్ళు ఉన్నారండి. ఏమనుకోకండి. నిజమా కాదా? జీవితంలో ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈవేళ గుప్పుళ్ళు ఒక్కసారే దోసి నిండా టాబ్లెట్లు వేసుకొని మింగుతున్నారండి. ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో తెలుసా ప్రియులారా? మనిషి జీవితంలో మనము అనుకుంటాం ఏదేదో చేద్దాం, ఏదేదో సాధిద్దాం. నో, దేవుని సెలవు లేకపోతే ఏది ఎవరు చేయలేరు. ఈ విషయాన్ని మనము గుర్తించాలి. పౌలు అదే చెప్తా ఉన్నాడు. దేవుని సెలవు లేకపోతే అన్నపానములు పుచ్చుకొనుట ఎవనికి సాధ్యం? ఒకని కష్టార్జితము వలన సుఖం అనుభవించుట అది దేవుడిచ్చే బహుమానం. ఈ మాటలు ఎప్పుడు మర్చిపోవద్దండి. దయచేసి ఎప్పుడు మర్చిపోవద్దండి ఈ మాటలు. ఎందుకంటే దేవుని సెలవు చేతనే మనకు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు, ఆయన ఆకలి తీర్చుచున్నాడు అని, అరచుచుండు కాకి పిల్లలకు ఆహారమునిస్తున్నాడని, పశువులకు గడ్డిని మలిపిస్తున్నాడని, తన పిల్లలైన వారిని మంచి గోధుమ పంటతో తృప్తిపరుస్తున్నాడని 147వ కీర్తనలో ఆ సంగతులన్నీ వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని పట్ల ఎంత కృతజ్ఞత. అందుకే అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవా, ఈ ఆహారము నీవిచ్చింది, ఈ ఆహారము తినడానికి అవకాశం నీవిచ్చింది. అదే కదా, అందుకు థ్యాంక్స్. రెండే మాటలు. ఆహారం ఇచ్చాడు, అంతేకాదు అవకాశం ఇచ్చాడు. లేకపోతే ఏమైపోయేవాళ్ళు? ఇప్పటికే చనిపోయేవాళ్ళు. కాబట్టి అది అర్థం చేసుకున్న పౌలు తన అనుభవములో మనము చూస్తున్న విషయం. 35, 36 వచనాలు. 36వ వచనం. అప్పుడందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారము పుచ్చుకొనిరి. ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఏమండి, ఇక్కడ ఒక విషయం. ఈయన ఆహారానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు కదా, అక్కడ నమ్మనోళ్ళు కూడా ఉన్నారుగా అందులో. మరి వాళ్ళు ఇప్పుడు తింటారా, మానేస్తారా? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే తింటారా? ఏ ప్రాణభీతి. తినకపోతే చేస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. పౌలు నమ్మిన దేవుడే మమ్మల్ని కూడా కాపాడుతున్నాడనే విషయం వాళ్ళకు అర్థమైందండి. పౌలు నమ్మిన దేవుడే మమ్మను కాపాడుతున్నాడనే సత్యం వారికి అర్థమైంది. ప్రియులారా, ఎంత గొప్ప సంగతి. అందుకే అక్కడ నో చెప్పడానికి లేదు, అందరూ భుజించారు. ఏమండి, కొన్నిసార్లు మనము సువార్త బయటికి వెళ్ళి చెప్పడానికి ఒకవేళ ఇబ్బంది కావచ్చేమో కానీ, మీరు హాస్పిటల్లో ఉన్న రోగుల దగ్గరికి వెళ్ళండి. ఒక బెడ్ దగ్గర మనవాళ్ళు ఎవరైనా నమ్ముకున్న వాళ్ళు ఉండి ప్రార్థన చేస్తే, నమ్మనోళ్ళు ప్రక్కనోళ్ళు కూడా మాకు ప్రార్థన చేయండి అంటారండి. అలా ఎంత పరిచర్యో చేసేవాడిని నేను. హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్లో కూడా బెడ్ మీద ఉండి కూడా కానుకిస్తూ ఉంటారండి. దేవుని దయ వల్ల నేను ఎప్పుడు ఎవరి దగ్గర హాస్పిటల్లో కానుక తీసుకోలే. అంటే వాళ్ళ బాధ వీళ్ళు నమ్మిన దేవుడు తీరుస్తాడు.
అప్పటి వరకు దేవుడంటే విసుగు, దేవుడంటే పడదు, దేవుడంటే నచ్చదు, దేవుడంటే కోపం, దేవుడంటే అసూయ, దేవుడంటే వాళ్ళకి పగ, ప్రతీకారం, దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టి. కానీ ఎప్పుడైతే ఆపద వచ్చిందో, కష్టం వచ్చిందో, ఆ కష్టంలో హాస్పిటల్లో ఉండే ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా, ఒకవేళ కొందరు అడగలేకపోయినా పక్కన ప్రార్థన చేస్తుంటే మనసులోనైనా వాళ్ళని కాపాడినట్టే మమ్మను కూడా కాపాడండి అని చెప్తారా, చెప్పరా? అందుకే మనం సాధ్యమైతే హాస్పిటల్స్కి వెళ్ళి ప్రార్థన చేసే కార్యక్రమాన్ని మొదలు పెడితే సువార్త వాళ్ళ ద్వారా జరిగే అవకాశం కూడా ఉంది. ఇట్టి సత్యాలు మీరు గుర్తించండి ప్రియులారా. సువార్త ఆగదు. మనం ఎక్కడైనా వెళ్ళి సువార్త చెప్పాల్సిన పరిస్థితే. సువార్త ఆగదు కానీ సువార్త పని చేసేటప్పుడు దేవుని మీద ఆనుకొని చేయాలి. ఇప్పుడు పౌలు దేవుని మీద ఆనుకొని చేస్తున్నారు. అందువల్ల వారందరూ ధైర్యము తెచ్చుకున్నారు. వారు ధైర్యము తెచ్చుకొని ఆహారము మానేశారనుందా, పుచ్చుకున్నారు అనే మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. 15:36. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి అన్నట్టుగా అలాగున అక్కడ ఆ కార్యం జరిగినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. ప్రభు పిల్లలమైన మన జీవితంలో దేవాది దేవుడు చేసే కార్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:4, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాన్ని చెప్పాడు. అందరూ 276 జీవిత అనుభవాలన్నింటిలో అలాంటి నమ్మకము కలిగి ఆదర్శంగా ఉండగలిగే విశ్వాసులు ధన్యులు అనే మాట మనం చూడవచ్చు. నిజమే ప్రియులారా, దేవాది దేవుడు అక్కడ పౌలును బలపరిచి ధైర్యపరిచి వారిని ధైర్యపరచడానికి, బలహీనులను ధైర్యపరచడానికి, ఊతము లేని వారికి ఊతమునివ్వటానికి ప్రభువు చేసిన కార్యం ఎంత గొప్పది. నిజమే ప్రియులారా, వారు చక్కగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. 50వ కీర్తన 14వ చరణంలో కూడా దేవునికి స్తుతియాగము చేయుచు మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము అని చెప్పాడు. అవును, ప్రభు పిల్లలమైన మనం దేవుడిచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. వారు తృప్తి పొందిన తరువాత గోధుమలు సముద్రములు పడబోసి వాడ తేలిక చేసిరి, పడవలను కూడా పడవేసిరి, అందువలన కొంతవరకు నడిపిరి కనుక 2 ప్రవాహములు కలిసి ఉన్న స్థలంలో వారు చిక్కుకొన్నారు అన్నాడు. 2 ప్రవాహములు కలిసిన స్థలం, దాన్ని పుట్నోట్లో ఏమన్నాడు? రెండు సముద్రములు కలిసిన స్థలం. చిక్కుకొని వాడను మెట్ట పట్టించిరి, అందువలన అవి కూరుకొని పోయి కదలక ఉండెను, అమరము ఆ దెబ్బకు గ్రద్దలైపోసాగెను అని మనం చూస్తున్నాం. ఇక 38 నుండి 41 వచనాలలో ఆ సంగతులు మనము చూడవచ్చు. ఇక ఖైదీలలో ఎవరును ఈదుకొని పారిపోయినట్లు లేదు. అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది. వారిని చంపాలని సైనికులకు ఆలోచన పుట్టినట్లు చూస్తాం 42లో. అయితే 43 శతాధిపతి
పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలనని చెప్పాడు. తన సేవకుని ప్రాణాన్ని కాపాడడానికి శతాధిపతికి దేవుడేమిచ్చాడండి? ఆలోచన ఇచ్చాడు. అవును కదా. 27వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆ పటాళములో ఐగుస్తు పటాళములో శతాధిపతి అని యూలి అనువానికి అప్పగించిరి అని మనం చూస్తున్నాం. ఈ యూలి పౌలును రక్షించాలని ఆలోచన కలిగి వారి ఆలోచనను కొనసాగింపనీయలేదు. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు తన సేవకుని ప్రాణాన్ని కాపాడేందుకు మరొకసారి దేవుడే జోక్యం చేసుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 12 నుండి 35 వచనాలలో మనము చూడవచ్చు. దేవుడే తన ప్రాణాన్ని కాపాడాడు. నిజమే, ఆయన ప్రాణాన్ని కాదండి, నమ్మిన వారి ప్రతివారి ప్రాణాన్ని. కీర్తన 33వ కీర్తన 18, 19లో వారి ప్రాణమును మరణము నుండి కాపాడుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఆయన కనుదృష్టి మన మీద ఉంచాడనే సత్యం చెప్పాడు కదా. ప్రాణమును మరణము నుండి కాపాడడు, కరువు నుండి కాపాడేవాడు ఆయనే. గనుక ఆయన మీదనే మనం ఆనుకొని ఆయనకు మహిమకరంగా మనము జీవించాలి. మొదట ఈదగలవారు సముద్రములో నుండి దుమికి దరికిపోవాలి. కడపటి వారు కొందరు తెప్పల మీద, కొందరు పడవల మీద దరికిపోవాలి అని చెప్పాడు. చెక్కల మీద దరికిపోవాలి. అలాగూ అందరూ తప్పించుకొని దరికి చేరిరి అని మనం 43, 44 వచనాల్లో చూస్తాం. దైవజనుడైన పౌలు చెప్పినట్లు ఏ ఒక్కరికైనా ఏ హాని కలుగలేదు. కలిగిందండి? చెక్క మునిగిపోవడం, పడవ మునిగిపోవడం, ప్రమాదంలో ఇబ్బంది పడడం, ఇక ఏమైనా జరిగిందా అంటే ఏమీ జరగలేదు. దేవుడు చెప్పినది జరిగింది. ఏం చెప్పాడు? రోమాకు తీసుకువెళ్తానన్నాడా? అపాయం వచ్చింది, మధ్యలో ప్రభు కాపాడాడు అపాయాలను. ఇక్కడ మనము గమనిస్తే పౌలు ఒక్కరిని బట్టి అందరినీ కాపాడాడు దేవుడు. అవునా కాదా? ఈవేళ నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీవు వెళ్ళే స్థానిక సంఘాన్ని, నిన్ను బట్టి నీ సమీపములో ఉన్న వారిని అందరినీ దేవుడు కాపాడాలి అనంటే అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. అర్థమైందండి? ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాన్ వచ్చిందన్నాడు. ఎవరు? యోనా. ఇప్పుడు యోనాను బట్టియే ఆ గొప్ప తుఫాను తగ్గి అందరూ కాపాడబడ్డారు. అవునా కాదు? ఆయనను బట్టే తుఫాను వచ్చింది, ఆయనను బట్టే తుఫాను అణిగింది. అంటే పౌలును బట్టే ఒకప్పుడు సంఘానికి కష్టాలు, ఇరుకులు, శ్రమలు, ఇబ్బందులు వచ్చాయి. వాస్తవమే. ఇప్పుడు అదే పౌలును బట్టి ఎంతమంది కాపాడబడ్డారో ఇక మీరు జ్ఞాపకం చేసుకో. ఇది వరకు మనలను బట్టి కూడా ఎంతో నష్టం, కష్టం, బాధ కలిగింది. కానీ ఈనాడు మనలను బట్టే ఎంతో మంది బాగుపడ్డారు. బాధ పెట్టిన మనమే, ఇప్పుడు బాగు చేసేది కూడా మనమే అనేటటువంటి గొప్ప సత్యం. నా మట్టుకు నేను ఆలోచన చేస్తే, ప్రభువా, నా జీవితం ఏనాడో మర్చిపోవలసింది, ఎముకలు కూడా కుళ్ళిపోవలసింది.
కానీ ఈరోజు నా విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని, రక్షించుకొని, సంఘములో చేర్చుకొని, పని అప్పగించి, పని నమ్మకంగా చేయడానికి కృపనిచ్చావని ఎంతో ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి శ్రేష్టమైన అనుభవానికి అందరూ రావాలి ప్రియులారా. ప్రతి ఒక్కరూ ఈ శ్రేష్టమైన అనుభవానికి రావాలి, మానకూడదు. ప్రభునామ మహిమార్థమై ప్రతి ఒక్కరూ కూడా ఒక గొప్ప గురి కలిగిన వారంగా, నన్ను బట్టి అనేక మంది బాగుపడాలి, నన్ను బట్టి అనేక మంది మేలు పొందాలి, నన్ను బట్టి అనేక మంది రక్షించబడాలి, నేను అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించాలి, అనేక మందిని సత్యములో స్థిరపరచాలి, అనేక మందికి నా ప్రభువు నేను పరిచయం చేయాలి. ఇలాంటి ఆలోచన మనలో ఉండాలి. ఆటుపోట్లా ఉంటాయి, ఇరుకు ఇబ్బందులా ఉంటాయి, నిందల, శోధనల, వ్యాధుల, బాధల, చిక్కుల, సమస్యల వస్తాయి. వాటిని చూసి మనం భయపడి దేవుని పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఆ భారముతోనే ఈ పని చేసేదండి, ఆ గురితోనే ఈ పని చేసేదండి. కనుక నాతో పాటు మీరును, మీతో పాటు నేను, మనమందరం కలిసి పౌలులాగా పని చేయాలి. ప్రశంసలు ఉండొచ్చు, హింసలు ఉండొచ్చు, శ్రమను ఉండొచ్చు, సుఖము ఉండొచ్చు, ఎత్తుపల్లాలు ఉండొచ్చు, ఆటుపోట్లు ఉండొచ్చు, చిన్న దోణి పెద్ద తుఫాను ఎదురవ్వచ్చు. అయినా సరే ప్రభువు మీద ఆనుకుంటే ప్రభు క్షేమంగా దరి చేర్చగలడు. అవునా అండి? నాకు ఒక పాట బాగా ఇష్టమైన పాట, పాత పాట. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైతిని. చిన్న జీవిత నావనాది, నిన్నే గురిగా పయనమైతిని. ఎన్నో శోధనలెన్నో భయములు, ఎన్నో శోధనలెన్నో భయములు, కన్న తండ్రి కానరావా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నన్ను నాదు యేసయ్యా. నట్టనడి సంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను, నట్టనడి సంద్రాన రేగెను అట్టహాసపు పెను తుఫాను. గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని. కన్న తండ్రి కానరావా అని. ఎంత బాగుంటుందండి జీవితం. అసలు ఆ పాట పాడుకుంటే వచ్చిన ప్రతి శ్రమ అలా వీడిపోయినట్టుంటుందండి. నిజమా కదా? జీవితంలో కొన్ని అనుభవాలు మనము తప్పకుండా నేర్చుకోవాలండి. కొన్ని అనుభవాలలో నుండి నా బ్రతుకులను ప్రభువుకు మహిమకరంగా మార్చుకుందాం. నిజమే ప్రియులారా, దరిచేర్చే వారు ఎవ్వరూ ఉండరు మనకి. మనమే ధైర్యం కలిగి దరి చేరాలని, దరి చేర్చాలని ఆలోచన కలుగుందాం. గుర్తుపెట్టుకుందామా? విశ్వాసము కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని బట్టి మనము దరికి చేరాలి. దరికి మనమే చేరడమే కాదు, మనతో పాటు ఉన్న వారిని కూడా దరికి చేర్చాలి. పౌలు చేసిన పని అదే. అలాగూ మనమందరం ప్రభు పని చేసి ప్రభువును మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. ఆ క్రమములోనే ఇప్పుడు సేవకుల సదస్సులు అక్కడక్కడ ఏర్పాటు చేసే ఒక గొప్ప ప్రణాళిక, దాని కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు.
మా ప్రియ ప్రభువా, మా దేవా, మీ నామ మహిమార్థమై పౌలు జీవితంలో నుండి వ్యక్తిగతంగా మాతో మీరు మాట్లాడారు. నిజమే నాయన. ప్రతి విషయంలో మీకు మేమెంతో మహిమ తేవలసిన వారు. మేమేం చేయాలో లేచిన దగ్గర నుండి మాకు తేటగా విషయం అర్థమవుతుంది. మేమందరం మీ మహిమ కొరకు నిలిచి అనేకులను మహిమకు తేగలుగునట్లు సిద్ధపరచండి. మా ప్రభువా, దరికి చేర్చగలుగునట్లు, గమ్యము చేర్చగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరచమని కోరుచు, చేరివచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని కృపతో బలపరుస్తారని వేడుకుంటూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.